నువ్వు చెప్తాను, నీతో మాట్లాడతాను, చెప్పు అని అంటే ఒక మధ్యస్థ ప్రార్థన చేయటానికి అబ్రహాం నిలబడ్డాడు. ఇప్పుడు అబ్రహాం హృదయం చూడండి, దేవుని హృదయం ఏమో మనిషితో కలిసి పని చేయాలని, మనిషిని కూడా తన బాటలోనికి తీసుకుని రావాలని, తన హృదయమును తెలిసిన వారిని ఆయన నడిపించాలనుకుంటున్నాడు. ఇప్పుడు అబ్రహాము ఆయనతో అంటున్నాడు, ఒక్క 40 మంది ఉంటే ఎత్తవా? ఈయన బార్గెన్ చేయాలనుకుంటున్నాడు. ఈయన ఏమంటున్నాడు, ఈయన బేరమాడాలనుకుంటున్నాడు. కానీ దేవునిలో ఉన్నటువంటి 2 గుణాలను ఆయన టార్గెట్ చేస్తున్నాడు. ఒకటి దేవుని తీర్పు, దేవుని న్యాయమైనటువంటి తీర్పు. వాళ్ళు గర్వాంధులయ్యారు, వాళ్ళను చంపటం న్యాయం. దేవుడు న్యాయమైన తీర్పరి. కానీ దేవుడు కనికరము చూపేవాడు, కనికరం చూపిస్తాడు. ఈ మధ్యస్థ ప్రార్థనలో నేను దేవుని కనికరాన్ని ఎందుకు అడగకూడదు? ఒక్క 40 మంది ఉంటే వదిలేస్తావుగా,